హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణ టెట్ ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వచ్చిందనేది తెలుసుకుందాం. ఈ క్వశ్చన్ పేపర్ అభిప్రాయం నేను టూ టు త్రీ మెంబర్స్కి కాల్ చేశాను. వాళ్ళు చెప్పిన క్వశ్చన్స్, వాళ్ళ అభిప్రాయము, అదేవిధంగా యూట్యూబ్లో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయని సెర్చ్ చేసినప్పుడు దొరికిన క్వశ్చన్స్ మీకు నేను షేర్ చేస్తున్నాను. నాకు చెప్పింది ఏంటంటే ఎకనామీ పాలిటీ నుంచి క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చినట్టు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి కంటెంట్, సోషల్ కంటెంట్ కొంచెం టఫ్గా వచ్చింది ఈరోజు అనిపించిందంట వాళ్ళకి. అంటే మనం చదివిన బట్టి, మన మెమొరీని బట్టి మనకు క్వశ్చన్ పేపర్ లెవెల్ అనిపిస్తుంది. మీకు ఏ విధంగా అనిపించింది? మీకు ఈజీగా అనిపించిందా, హార్డ్గా అనిపించింది? కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎవరైనా ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటే ఇప్పుడు నేను ఇక్కడ మెన్షన్ చేసిన క్వశ్చన్సే కాకుండా ఇంకా మీకు ఏ క్వశ్చన్స్ గుర్తున్నాయి కూడా కమెంట్ సెక్షన్లో రాయండి. అలా రాయడం వల్ల ఏంటంటే నెక్స్ట్ ఫర్దర్గా ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఈజీ అవుతుంది. లెవెల్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ అనేది మీరు చదివేదాన్ని బట్టి ఉంటుంది. మనం ఫుల్ చదివినాం అనుకో వాళ్ళకి ఈజీ అనిపిస్తుంది, మనం లైట్గా చూసుకున్నాం అనుకో టఫ్ అనిపిస్తుంది. సో లెవెల్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ అనేది డిపెండింగ్ ఆన్ ద పర్సనల్ చాయిస్. బట్ క్వశ్చన్స్ మాత్రం ఏ విధంగా వచ్చినాయి అనేది నేను షేర్ చేస్తాను. బ్యాంకింగ్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది, వినియోగదారుల సూచిక నుంచి ఒకటి వచ్చింది, దుఃఖాగ్ని అలంకారం. సో మనకు తెలుగు చాలా ఈజీగా వచ్చిందని అయితే చెప్పారు. నైతిక వికాసం, ఎరిక్సన్ సిద్ధాంతం, పియాజే సిద్ధాంతం, వికాస నియమాలు, ఆర్టీఈ 2009, ఎన్సీఎఫ్ 2005 నుంచి క్వశ్చన్స్ రావడం జరిగింది. ప్రేరణ, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కుల నుండి, రాజ్యసభ పదవీ కాలం, పర్యాయ పదాలు విడదీసి రాయడం. తెలుగులో చాలా ఈజీగా వచ్చినాయి. సౌదామి అర్థం, ఆమె ముఖం చంద్రబింబం వలె ఉంది. కొంచెం తెలుగు టైపింగ్ మిస్టేక్ పడింది, నేను చదివేది చూసుకోండి, మీకు అర్థమవుతుంది మ్యాక్సిమం. సూర్యకిరణాలు భూమి మీద సమానంగా పడకపోవడానికి కారణం, వాతావరణం గురించి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. వనజం ఉత్పత్తి అర్థం అడగడం జరిగింది. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి ఒక క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ పార్లమెంట్ నుంచి ఒక క్వశ్చన్ అడిగారు. ఇంద్రగణాల నుంచి ఒకటి వచ్చిందంట. నాగము అర్థం అడిగారు. నెక్స్ట్ వచ్చేసి ఒకటి ఏదో ఎవరి బిరుదు అని అడిగారంట, ఒక క్వశ్చన్ బిరుదుల గురించి అడిగారు. సో ఈ విధంగా వాతావరణ సగటు మాపకం గురించి ఒక క్వశ్చన్ అడిగారు. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి అయితే షేర్ చేశారు. మీకు ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, మీకు ఇంకేం గుర్తుంది, క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉందనేది చెప్పండి. ఓవరాల్గా ఈరోజు అయితే కొంచెం టఫ్ వచ్చిందంట కంటెంట్, సోషల్ కంటెంట్. ఎకనామీ అండ్ పాలిటీ నుంచి క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చినట్టు అనిపించింది. తెలుగు ఈజీగా వచ్చింది. సైకాలజీ యాజ్ యూజువల్ రిపీటెడ్ క్వశ్చన్స్ వచ్చినాయి అని చెప్పారు. మీకు ఏ విధంగా అనిపించింది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.